హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీకేపీ కార్పొరేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. అందరూ అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ కానీ కామెంట్స్లో కూడా, ఓన్లీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ కాకుండా కుకింగ్ వీడియోస్ అలా ఏమన్నా పెట్టచ్చు కదా అని. బేసిక్గా మా వారు నెల్లూరు అబ్బాయి, నేను గుంటూరు అమ్మాయిని. సో మీకు నెల్లూరు రుచులు నేను మీకు చూపిస్తాను ఎలా అని. మా అత్తగారు చేసిన వంటల్ని మీకు కొన్ని అప్లోడ్ చేస్తాను. మీరు ఎలా అయితే ఇప్పుడు మాకు ఆదరణ అందిస్తున్నారో అలాగే మా కుకింగ్ వీడియోస్కి కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పచ్చిబియ్యము 250 గ్రాములు, పచ్చిబియ్యము, పెసరపప్పు 125 గ్రాములు. అంటే 250 గ్రాములు బియ్యం వేసినప్పుడు పెసరపప్పు అందులో సగం వేయాలి. వేస్తే బాగుంటుంది, మెతుకు వస్తుంది. వెల్లుల్లి, ఆయిల్, ఉల్లిపాయలు 2 కోసి ముక్కలు చేశాను, పచ్చిమిరపకాయలు 4 ఇవి కోసి ముక్కలు చేసేసాను, అల్లం కొద్దిగా, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసాను. నెయ్యి మనం పొంగలి అంతా అయిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేసుకొని, ఇది ఆవుని నెయ్యి వేసుకోవచ్చు, ఆవు నెయ్యి వేసుకోవచ్చు, గేదె నెయ్యి వేసుకోవచ్చు. ఇది తర్వాత ముందు మనం తర్వాత పెట్టుకొని తయారు చేసే విధానం. బియ్యము కడిగి ఇవి 2 పోసేసి ఇవి కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చేస్తాం. పెసరపప్పు, బియ్యము కడిగి నానబెట్టాను, ఆ నీళ్ళు ఉంచేసాను. ఇప్పుడు తయారు చేసే విధానం చెప్తాను. వేయించుకొని దండం పెడదాం. ఇందులో బియ్యంలో వాటర్ వేసుకుందాం. అంటే 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు, 7 కప్పులు వాటర్ వేసుకుందాం. అంటే 1 కప్పుకి 4 కప్పులు. పెసరపప్పు చిన్న కప్పు వేసాను కదా, అందుకని. చిన్న కప్పుతో వేసాను కదా, ఇప్పుడు ఈ కప్పుతో పెసరపప్పు వేసాను కదా, ఈ కప్పుతో పెసరపప్పు వేసాను. బియ్యం వేసిన కప్పుతో వాటర్ 1 కప్పుకు 4 కప్పులు వేసాను. పెసరపప్పు 1 కప్పు వేసాను, చిన్న కప్పుతో 125 గ్రాముల కప్పు ఇది. దీంతో 3 కప్పులు వాటర్ వేసుకుందాం. 1 కప్పు వేసాను, 2, తగినంత ఉప్పు వేసుకుందాం. ఇది పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెట్టుకుందాం కుక్కరు. తర్వాత ఇది బాండులు పెట్టాను కదా, ఆయిల్ వేసుకుందాము. తయారు చేసే విధానం. ఆయిల్ టేబుల్ స్పూన్తో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అంటే పొంగలి కొంచెం బాగా మెతుగా రావాలంటే ఆయిల్ బాగా వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ వేస్తాము. అవి చిటపట వేగిన తర్వాత వేపింది ఇంకా చేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం. ముందుగా ఉప్పు వేసేసాను కదా, ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసేసుకొని, మనం కలర్ రావాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడే పొయ్యి మీద పెట్టేటప్పుడు నేను వేయట్లేదు, కొంచెం వేసుకోవచ్చు పసుపు కలర్గా బాగా రావాలంటే. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మళ్ళీ దింపిన తర్వాత నెయ్యి వేసుకుందాం. 4 విజాలు రానిచ్చి దింపేసుకుందాం. మెత్తగా వస్తుంది 4 అయితే. తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలు వచ్చేస్తున్నాం కదా, అది వేయాలి. వచ్చిన తర్వాత అల్లం ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అంటే బ్రౌన్ కలర్ రావాలి కొంచెం, అందుకే చాలు. వెల్లుల్లిపాయలు అంటే మనము 1/2 కేజీ కదా చేసుకుంటాం. ఇప్పుడు 1/2 కేజీ చేసుకోవాలంటే ఇంకా అంతకంటే మళ్ళీ ఎక్కువ వేసుకొని చేసుకోవాలి.
కరివేపాకు వేసాను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేతిలో వేయించుకొని, ఇప్పుడు నేను వేయట్లేదు కానీ వేసుకోవచ్చు. నేతిలో వేయించుకొని కలిపేసుకొని కుక్కర్లో పెట్టేటప్పుడు వేసేసుకుంటే వేపింది. ఇంకా ఇప్పుడు 4 విజిల్లు వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టీమ్ పోయి ఉంటుంది. తీద్దాం. ఇప్పుడు తీసి చూస్తే బాగా ఉడికిపోయింది. అంటే కొంచెం ఇలా ఉంటేనే పొంగల్ బాగుంటుంది. పెసరపప్పు కదా. ఇప్పుడు నెయ్యి వేద్దాము. నెయ్యి వేస్తే ఇది ఆవు నెయ్యి కలర్. దీనిలోకి పల్లీల చట్నీ చేసుకుంటే బాగుంటుంది, లేదా అల్లం చట్నీ అయినా బాగుంటుంది. నైట్ పూట చేసుకోవచ్చు, ఉదయం టిఫిన్కి అయినా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా మంచిది. కరెక్ట్గా వచ్చింది. చల్లారేటప్పటికి ఇంకా కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. కొద్దిగా చల్లారేటప్పటికి ఇలా ఉంటేనే పొంగల్ బాగుంటుంది. జారుగా ఉంటే బాగుంటుంది. ఓకే, లైక్ చేయండి. ఇంకా కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. కొద్దిగా చల్లారేటప్పటికి ఇలా ఉంటేనే పొంగల్ బాగుంటుంది. జారుగా ఉంటే బాగుంటుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.